ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి, ధన త్రయోదశి, శుక్రవారంతో కూడినటువంటి ఈ త్రయోదశి చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఐశ్వర్య ప్రాప్తికి, అలాగే ఆర్థిక అభివృద్ధికి, కుటుంబ సఖ్యతకి ఈరోజు చేసేటువంటి ధనలక్ష్మి యొక్క పూజలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ ధనలక్ష్మి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ధనత్రయోదశి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి, ధన త్రయోదశి, చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈరోజు చేసేటువంటి శ్రీ ధనలక్ష్మి యొక్క పూజలు ఉత్తమ ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి, ప్రశాంతతని కలిగిస్తాయి. వారం భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి ధనలక్ష్మి యొక్క పూజలు శ్రీ సూక్త పారాయణ, కనకదారాస్తవం, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. శ్రీ ధనలక్ష్మి యొక్క అనుగ్రహానికి దోహదపడతాయి. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, కుటుంబ సఖ్యత ఏర్పడతాయి. ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. హస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి ఉంది. ఈ గురుచంద్రుల యొక్క కలయిక శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ క్షేత్రరీత్యా ఇది బుధుడి యొక్క క్షేత్రం కాబట్టి ప్రతికూల పరిస్థితులు కూడా కలుగుతాయి. ఈ దోష నివృత్తికి అమ్మవారి యొక్క పూజలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనత్రయోదశి, శుక్రవారంతో కూడినటువంటి ఈ ధనత్రయోదశి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శ్రీ మహాలక్ష్మి యొక్క, ధనలక్ష్మి యొక్క ఆరాధన ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టుదలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కొనసాగుతాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులను కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఆటంకాలను అధిగమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ధనత్రయోదశి సందర్భంగా మేషరాశి వారు ఈరోజు ధనలక్ష్మీ దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు తగ్గుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యాపారపరంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులు కలిగి ఉంటారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి.
కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని సక్రమంగా సాఫ్ట్వేర్ రంగం వారు నిర్వహించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూలతని ప్రతికూలతని సమాంతరంగా కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ధనలక్ష్మి దేవిని మందార పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆలోచన విధానం ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతల్ని విస్మరించలేకపోతారు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలవరపెడతాయి. నూతన బాధ్యతల్ని స్థిరాస్తి రంగం వారు వెంటనే చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ధనలక్ష్మి దేవిని రూపాయి నాణాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా కనుమరుగవుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే క్రియాశీలక నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. గౌరవ మర్యాదల్ని పెంపొందింపు చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాన్ని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. స్త్రీలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ధనత్రయోదశి సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు ధనలక్ష్మి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అసహన పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి చేకూరుతుంది. ఆర్థిక సంబంధిత చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతల్ని పారిశ్రామిక రంగం వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి కలిసి వస్తుంది. నూతన బాధ్యతల్ని స్థిరాస్తి రంగం వారు క్రమక్రమంగా నెరవేర్చగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ధనలక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. శుభ పరిణామాల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాన్ని సంతృప్తికరంగా పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పోటీని తట్టుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి క్రియాశీలక నిర్ణయాల ద్వారా ఆసక్తికరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ధనలక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల పరిస్థితులు ఆర్థికంగా గృహంలో చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం మాత్రం పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆత్మబలాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కూడా లాభిస్తాయి. ఆసక్తికరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి బలాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ధనలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా గృహంలో చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతం చేయగలుగుతారు. అభివృద్ధిలో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. విభేదాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. జాప్యాలను కూడా నివారించుకునేటువంటి ప్రయత్నాలు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. నూతన ప్రక్రియలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ధనత్రయోదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు ధనలక్ష్మీదేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ఆలజడి తగ్గుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి ఆర్థిక పరిస్థితి న్యాయవాద వృత్తి వారికి బలాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ధనలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో అక్షింతలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతం చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక బలం కూడా చేకూరుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రతికూల పరిస్థితులను వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. స్త్రీలు స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఉన్నతిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనుకూలత న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ధనలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే గృహ ప్రశాంతత కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక ఆందోళన, మానసిక ఆందోళన కొనసాగుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూడగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక అసహనం కూడా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని
పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి నష్టాలను భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలో పొరపాట్లు దొరుకుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ధనలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. అవకాశాలను ఉద్యోగస్తులు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక విషయాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయబద్ధ వృత్తి వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ధనత్రయోదశి సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ధనలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహంలో ఆర్థికంగా చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి చాలా విశేషమైనటువంటి రోజు. ధనత్రయోదశిగా పరిగణిస్తాం. శుక్రవారంతో కూడినటువంటి ఈ ధనత్రయోదశి రోజున చేసేటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. అసలు ఈ ధనత్రయోదశి యొక్క విశేషత ఏమిటో పరిశీలిద్దాం. ధనత్రయోదశి పర్వదినాన్ని ఆయుష్కు, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా నిర్వహిస్తారు. లక్ష్మీ పూజతో ఐశ్వర్యాన్ని పొందుతారు. యమదీపం ఆయుష్యాన్ని పెంచుతుంది. స్వర్ణ సేకరణ ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ధనత్రయోదశి ఆచారాల వెనుక ఎన్నో విశిష్టతలు దాగున్నాయి. మానవుని సుఖజీవనానికి ధనం ఓ ప్రధాన సాధనం. ఆ ధనార్జన ధర్మ మార్గంలో ఉన్నప్పుడే సమాజానికి క్షేమం కలుగుతుంది. ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించటం ఓ అలవాటుగా పెట్టుకుంటే ధనార్జన కూడా పవిత్ర మార్గంలో చేయటం సాధ్యమవుతుంది. దీపావళికి 2 రోజుల ముందుగా వచ్చే విశిష్టమైనటువంటి పండగ ధనత్రయోదశి. చతుర్వర్గ చింతామణిలో ఈ ధనత్రయోదశి పర్వ విశిష్టతలకు సంబంధించినటువంటి వివరాలు కనిపిస్తాయి. ఆ రోజున లక్ష్మీ పూజతో పాటు గోత్రి రాత్ర వ్రతాన్ని కూడా నిర్వహిస్తారు. ధనత్రయోదశి పర్వదినం ఉత్తరాదిన ఎక్కువగా ప్రచారంలో ఉంది. గుజరాతీలలో కూడా ఈ పండగ మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ ప్రాంత వాసులు జరుపుకునేటువంటి 5 రోజుల దీపావళి పండుగలో ధనత్రయోదశి మొదటిది. గుజరాతీలు ఈ పండుగను ధన్ తేరస్ అని పిలుస్తారు. వారికి దీపావళి ఉగాదితో సమానం. ఆనాడు కొత్త సంవత్సరం మొదలవుతుంది. మహారాష్ట్రలో కూడా ధనత్రయోదశి ఘనంగా జరుపుకుంటారు. ధనత్రయోదశి నాడు సాయంత్రం వేళ ఇంటి ముందు రహదారిపై దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు. ఈ దీపం ఇంటికి వచ్చేటువంటి పితరులకు దోవ చూపుతుందని అంటారు. ధనత్రయోదశి నాడు కనీసం ఒక దీపాన్నైనా ఇంట్లో వెలిగించడం ద్వారా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఆ గృహంలో నెలకొంటాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈనాడు ధనత్రయోదశి. మీ గృహంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు కుబేరుని యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ఎల్లవేళలా కూడాను ఉంచుకొని చక్కటి జీవితాన్ని సాగించటానికి ఆచరించేటువంటి విధి విధానం సర్వే సర్వత్రా వాస్తుశాస్త్రరీత్యా కూడాను శుభకరం. గృహబలము యొక్క ఉద్దేశం అన్నీ లక్ష్మీప్రదంగా ఉండాలి, సర్వ సౌఖ్యాలతో విరాజిల్లాలి అని కదా.
అందుచేత ఈనాడు ధనత్రయోదశి కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా ఉన్నది. అందుచేత ఈనాడు ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని దీపాలు వెలిగించాలి. బంగారం వెండి వస్తువులను ఆభరణాలను శుభ్రపరచుకొని పూజ చేయాలి. కుబేరుడు దేవతలకు ధనాధ్యక్షుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున గృహంలో కుబేరుణ్ణి శ్రద్ధతో స్మరించి పూజ చేయటం మంచిది. శివునికి ప్రియమిత్రుడైన కుబేర్ని ప్రసన్నత అక్షయ సంపదలను మీ గృహానికి కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజలో కూడాను కుబేర పూజ కూడా ఉంటుంది. కానీ ధనత్రయోదశి నాడు కుబేర పూజకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది అనే విషయాన్ని గుర్తెరుగుతూ ఈరోజు కుబేర పూజ చేసేటప్పుడు ధాతువుతో చేసిన పాత్రలు కొనటం రాబోయే సంవత్సరానికి సమృద్ధిదాయకంగా భావించేటువంటి విధి విధానం కూడా ఉంది. కాబట్టి కొత్త పాత్ర కొనుగోలు చేయటం మంచిది. ధనత్రయోదశి నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులకి రుణాలు ఇవ్వటం, అనవసరమైనటువంటి ఖర్చులు చేయటం నిషిద్ధంగా భావించాలి. గృహ యజమాని, ఇంటి ఇల్లాలు కూడా సాయంకాలం ఇంటి ముఖద్వారానికి రెండు వైపులా కూడాను మట్టి ప్రమిదల్లో నూనె వేసి, ఆ నూనె నువ్వుల నూనె అయితే మంచిది. స్వచ్ఛమైనటువంటి ఒత్తులతో దీపాన్ని వెలిగించడం చాలా ముఖ్యం. దీపాన్ని బియ్యపు రాశి మీద కూడా ఉంచవచ్చు. దీపం పెట్టేటప్పుడు దక్షిణ దిక్కుకు ఎదురుగా నిల్చొని ఆ కుబేర స్వామికి నమస్కృతాంజలి ఘటించాలి. ఈ విధంగా దక్షిణ దిశ వైపు తిరిగి దండం పెట్టడం వలన యమదేవునికి కూడాను నమస్కృతాంజలి ఘటించినట్టుగా అవుతుంది. దీన్ని యమదీపం అని చెప్పేసి కూడా అంటాం. దీనివల్ల యమధర్మరాజు ప్రసన్నుడై అకాల మృత్యువు, వాహన ప్రమాదాలు ఇటువంటివి రానియకుండా ఇంటిల్లిపాది కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. కుబేర పూజ అనేటువంటిది నిర్వహించడం, కుబేరుడు ఉత్తరాధిపతిగా ఉంటాడు కాబట్టి మీ ఇంటిలోని బీరువా ఉత్తర గోడకు ఆనించకుండా దక్షిణం చూస్తూ ఉండే విధంగా ఉన్నది కాబట్టి ఆ బీరువా పైన కుబేర స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ బీరువాలో ఉన్నటువంటి నగలు, ధనము ఇవన్నిటికీ కూడాను చక్కగా దీపం చూపించి సాంబ్రాణి కడ్డీలతో ధూపం వేసి గుగ్గిలం పొగ కానీ సాంబ్రాణి పొగ కానీ వేసి కుబేరాయ నమః అని నమస్కారం చేయండి. ఇలా గనక చేసినట్లయితే మీ ఇంటిలో ధనలక్ష్మి నిలిచి తీరుతుంది. అంతేకాకుండా ఏకాక్షి నారికేళం, వివిధ రకాలైనటువంటి పుణ్యదినాల్లో కళ్యాణం జరిగినప్పుడు ఆచరించినటువంటి ఆ యొక్క అక్షతలు మీ బీరువాలో గనక ఉన్నట్లయితే ఆ అక్షతలను తీసుకొని మీ నెత్తిన చల్లుకోండి. అప్పుడు కుబేర స్వామి వారి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మీ ఇంటిల్లిపాదికి కూడాను కలిగి తీరటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ధనత్రయోదశి నాడు చేసేటువంటి పూజ లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని పితృదేవతలకు నమస్కృతాంజలి ఘటించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. దక్షిణ గోడకు తగిలించినటువంటి ఆ యొక్క పితృదేవతల యొక్క ఫోటోలకు చక్కటి పూలదండలు వేసి నమస్కృతాంజలి ఘటించి వారి యొక్క ఆశీస్సులు కూడాను మీరు తీసుకోవటం సర్వే సర్వత్రా గృహబల రీత్యా కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ఈ ధనత్రయోదశి.
కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి, బంగారం, నగలు మొదలైనటువంటివి కొనుగోలు చేయటానికి కూడా చాలా శుభకరమైనటువంటి సుదినంగా భావించుకోవాలి. ఈ రోజున కనకధారాస్తవం, లక్ష్మీస్తవం మొదలైనటువంటివి ఇంటి ఇల్లాలు గనక నిష్ఠగా గనక ఆచరించినట్లయితే కుబేరతత్వంతో కూడిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మీ గృహంలో విరాజిలింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. తల్లికి ప్రీతివంతమైనటువంటి ఆ యొక్క పద్మ పుష్పాలతో పూజ గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నరక చతుర్దశి సందర్భంగా పాటించవలసినటువంటి గృహవాస్తు నియమాలు ఏమిటో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఒక సంవత్సరం పాటు ద్రౌపదీదేవి అన్నదమ్ములలో ఒకరి ఇంట ఉంటూ ఉంటుంది. ఆమె ఏ అన్నదమ్ముడి ఇంట్లో ఉందో ఆ సమయంలో మిగిలిన నలుగురిలో ఏ ఒక్కరూ కూడా వెళ్ళడానికి వీల్లేదు ఆ ఇంటికి. ఒకవేళ అలా వెడితే, ఏదో ధర్మరాజు గారితో ద్రౌపదీదేవి ఉన్న సమయంలో ఆమె ఆ ఇంట్లో ఉండగా ఏ అర్జునుడో, భీముడో, నకులుడో, సహదేవుడో ఆ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళిద్దరూ ఉండగా చూస్తే నియమభంగమైంది. కాబట్టి సంస్కృత భారతం అయితే 12 సంవత్సరములు, తెలుగు భారతం అయితే 12 నెలలు. 12 నెలల పాటు తీర్థయాత్ర చేసి బ్రహ్మచర్యాన్ని పాటించి ఉత్తమమైనటువంటి వ్రతములను ఆచరించి తద్దోషమును పోగొట్టుకోవాలి. ఎందుకంటే నియమభంగమైంది కాబట్టి. ఇది వాళ్ళల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక ఒప్పందం. ఈ ఒప్పందానికి భంగం కలిగితే 12 నెలల పాటు తీర్థయాత్ర, ఉత్తమ వ్రతములు, బ్రహ్మచర్యము అనుష్ఠించాలి. ఇది నారద మహర్షి యొక్క ఆజ్ఞ మేరకి పాండవులు 5గురు చేసుకున్నటువంటి ఒప్పందం. ఈ కారణంగా దుర్యోధనుడు తన పన్నాగము ద్వారా పాండవులను విడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి అవకాశం లేని స్థితిని నారదుడు కల్పించాడు. అందుకే అనిన నారద మహాముని పల్కు చేకొని తమలో నొడంబడి విమల బుద్ధి నీవురయందును ద్రౌపది ప్రీతితో ఒక్కొక్క ఇంట తానొక్క 7 క్రమమున నుండను కమలాక్షి ఎవ్వరి ఇంట తానుండే ఆ ఇంటి వలన పెరవారు చనకుండా నెరుగక చనిరేని వెలయంగ 12 నెలలు తీర్థసేవ సేయుచును విశేష వ్రతంబులు ధీరవృత్తి చలుపువారుగాన సన్మునీంద్రునొద్ద సమయంబు చేసిరి రాజనుతులు పాండు రాజసుతులు. రాజుల చేత కొనియాడబడేటటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, పరమ పవిత్రమైనటువంటి నడవడి కలిగినటువంటి వారైనటువంటి పాండవులు నారదుడి యొక్క సమక్షంలో ఆ విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఇలా కాలం గడిచిపోతోంది. ద్రౌపదీదేవి వలన 5గురు అన్నదమ్ముల మధ్య ఏ విధమైనటువంటి కలహము సంప్రాప్తమవడానికి అవకాశము లేని స్థితి ఏర్పడింది. ఏర్పడి ఉండగా ఒకనాడు అర్జునుడి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు పరుగు పరుగున వచ్చాడు. ఆ సమయంలో ద్రౌపదీదేవి ధర్మరాజు గారి యొక్క మందిరంలో ఉంది. కాబట్టి భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో ఉన్నటువంటి సమయంలో వాళ్ళిద్దరూ ఉన్నటువంటి మందిరంలోకి ప్రవేశించకూడదు. అది నియమం. వాళ్ళ మధ్య ఉన్న సంధి, ఒప్పందం అది కదా. ఒక బ్రాహ్మణుడు పరుగు పరుగున అర్జునుడి దగ్గరికి వచ్చారు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఇది. ఎందుకంటే అర్జునుడి జీవితంలో, ధర్మరాజు గారి జీవితంలో, ద్రౌపదీదేవి జీవితంలో కూడా ధర్మమునకు వన్ని తేలినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి సంఘటన. ఆ బ్రాహ్మణుడు వచ్చి అర్జునుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. వదలక మృత్యుల వధించిన హోమధేనువు గ్రమ్మరతి చీయిమ్ము జననుత దాని వత్సంబు నిన్నట గోలే నుడుగక అరుచుచున్నయదియా పలుకుల కెడలేదు
బాణాసనమును గురి చనుదిమ్ము నాతోడ జట్టననిన ద్రౌపదీ సహితుడై ధర్మరాజాయుధాగారంబునందున్న కార్ముకంబు పుచ్చి కొనక తనకు బోలమి ఎరిగియు విప్రునార్తరవము వినగ నోపకర్జనుండు నిజ శరాసన గ్రహణార్థము ఆ ఆయుధాలయమున కరిగినప్పుడు. ఆ బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, నా దగ్గర ఒక హోమధేను ఉంది. హోమధేనువు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ ధేనువుని అడ్డు పెట్టుకుని అగ్ని కార్యం చేస్తారు. స్వాహాకార వషత్కారో విద్యాంశ్చ వివిధాంస్తథా అంటాడు వశిష్ఠ మహర్షి రామాయణంలో. ఎందుచేత అంటే ప్రత్యేకించి బ్రాహ్మణుని యొక్క జీవితంలో నిత్యాగ్నిహోత్రానికి చాలా ప్రాధాన్యత ఎక్కువ. అసలు నిజంగా చెప్పాలి అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అగ్ని ఆరాధకులు. మొట్టమొదట ఆరాధన దేనిని చేస్తారు అంటే అగ్నిని చేస్తారు. అందుకే ఇప్పటికీ కేరళ దేశంలో ఒక ఆచారం ఉంది. వాళ్ళు అమ్మవారిని పూజ చెయ్యాలి అంటే ప్రతిమకి చెయ్యరు, దీపానికే పూజ చేస్తారు. ఎందుకని అంటే ఆ జ్యోతి ఉన్నదే పరంజ్యోతి. అది మీరు ఏ రూపంతో చెప్పినా సరే పరబ్రహ్మముగా నిలబడుతుంది. అందుకే ఆ జ్యోతి స్వరూపాన్నే పరదేవతగా భావన చేసి వాళ్ళు పూజ చేస్తారు. ఈ అగ్ని కార్యము చెయ్యడము అనేటటువంటిది నిజానికి అందరికీ విధింపబడింది. అది కేవలము ఒక్క బ్రాహ్మణులకు సంబంధించినది మాత్రమే కాదు. చాలామంది తెలియక అగ్నిహోత్రం అనేటటువంటిది బ్రాహ్మణులు మాత్రమే చేసేది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిత్యాగ్నిహోత్రము అన్ని వర్ణముల వారు ఎలా చెయ్యాలి అన్నది వైద్యనాథ దీక్షితి అని చెప్పింది. మనిషి జీవితంలో ఎంత క్లిష్టమైన సందర్భాన్ని కూడా ఎలా ఎదుర్కోవాలో, ఎలా నిలబడాలో, ఎలా ఊంచుకోవాలో ఇందులో నిర్దేశింపబడింది. ఇందులో ఉన్న ఒక్కొక్క పద్యం చదువుతుంటే, ఒక్కొక్క సందర్భం చదువుతుంటే అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంటే వాడికి ఒక అనురక్తి కలుగుతుంది. నువ్వు అందులో ఏదైనా సరే ఒక పర్వాన్ని తీసి నీకు ఇష్టం అనిపించిన ఒక సందర్భం చదువు. సాయంకాలం నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఖాళీ అయిన తర్వాత అరగంట నాతో మాట్లాడు, నీతో మాట్లాడతాను అని భారతంలో కొడుకు అడిగినప్పుడు ఆ పుస్తకాన్ని పట్టుకుని ఒకసారి చూసి దాని మీద తండ్రి చెప్పినప్పుడే జాతి సంస్కృతి నిలబడుతుంది తప్ప సంస్కృతి నిలబడాలి, సంస్కృతి నిలబడాలని నినాదాలు చేస్తే సంస్కృతి నిలబడదు. ప్రజల యొక్క సంస్కృతిని కాపాడడానికి పోతన గారు భాగవతంలో ఎంత కృషి చేశారో తెలుసా? గుజ్జనగూళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువమరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వుతీగలకును ప్రువిపెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నువ్వు అని ఒక పద్యరచన చేశారు రుక్మిణీ కళ్యాణాన్ని. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? సాక్షాత్ పరదేవతా స్వరూపం ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవిని తెలుగింటి ఆడపిల్లని చేశారు పోతన గారు. ఎందుకో తెలుసా? గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెల్లులకు పెట్టించు చెలువ మెరసి. చెక్కిడాయిలు అంటుంటారు ఇప్పటికీ. చెక్కిడాలని జంతికల్లా ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి, ఉపనయనంలో వండుతారు బాగా. ఆ చెక్కినాలు ఆ రోజుల్లో ఆవిడ వండి అందరికీ పంచిపెట్టేదట. వేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ బియ్యంబులుందు. బొమ్మల పెళ్లిళ్ళు చేయడం, తాటాకుతో బొమ్మలు చేసి బొమ్మల పెళ్లిళ్ళు చేసి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఎంత సౌజన్యంతో వెలగాలో, మానవీయ సంబంధములు ఎంత అందంగా ఉంటాయో ఆ వరసలు కలుపుకోవడం, వరసలు తెలిసి ఉండడం. బావగారంటే తెలియకపోతే, మరిదంటే తెలియకపోతే, ఆడబడుచంటే తెలియకపోతే, ఆడబడుచుని ఏమని పిలవాలో తెలియకపోతే ఎలా నిలబడుతుంది సంస్కృతి? కానీ మనిషి జీవితంలో తన ఆస్తి సంపాదించడం ఎంత ముఖ్యమో, తన బిడ్డల్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, తాను వృద్ధిలోకి రావడం ఎంత ముఖ్యమో, తాను పుట్టినటువంటి జాతి సంస్కృతిని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి బ్రాహ్మణుడు అర్జునుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు హోమధేను ఉంది. మళ్ళీ వెనక్కి రండి. ఆ హోమధేనువుతో ఏం చేస్తాడు అంటే అగ్నిని ఆరాధన చేస్తాడు. నేను ప్రతిరోజు హోమం చెయ్యడానికి అది అవసరం, అది లేకపోతే హోమం నడవదు. బ్రాహ్మణుడు చెప్పుకుంటున్న మాట అర్జునుడితోటి. ఎందుకు ఆ ధేనువు అంటే ఆవు. అది ఉందనుకోండి పాలొస్తాయి, పాలు వచ్చాయనుకోండి తోడు పెడితే పెరుగు వస్తుంది, పెరుగులో చిలికితే వెన్న వస్తుంది, వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. ఆ నీతితో హోమం చేస్తారు. ఈ పాలు హోమంలో పనికొస్తాయి, పెరుగు పనికొస్తుంది.
అసలు ఆవు పేడ పిడకలు చేసి ఆ పిడకలే హోమంలో వేస్తారు. ఇప్పుడు ఆ హోమ ధేనువు లేదనుకోండి, ఆయన హోమం ఎలా చేస్తాడు? హోమం చెయ్యలేడు. హోమం చేయలేదనుకోండి, అసలు ఆయన చెయ్యవలసిన పని ఆయన చెయ్యడం కుదరదు. ఆ ఆవు లేకపోతే ఆయనకి జీవితం నడవదు. కాబట్టి ఆయనకి అత్యంత ప్రధానం ఏది అంటే ఆవు. కాబట్టి ఇప్పుడు ఆవు కావాలి. ఆ ఆవేమైంది అంటే వదలక మృత్యులను ధయించిన హోమధేనువు గ్రమ్మర తెచ్చిమ్మో, దొంగలు ఎత్తుకుపోయారు. ఆయనకి బలం ఉందా? ఆయన వెళ్ళి రక్షించుకోగలడా? అందుకని అర్జునుడి దగ్గరికి వచ్చాడు. కానీ మీరు ఒక్క విషయం గమనించాలి, అర్జునుడు ఎక్కడో అంతఃపురంలో ఉంటాడు. ఒక ఆవు పోయిన బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు అంటే, ఆ రోజుల్లో ఏది ప్రధానమైనదో అది చెప్పుకోవడానికి అవకాశం ముందుండేది. వచ్చిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అన్నదాన్ని బట్టి కాదు లోపలికి పిలిచేది, వచ్చిన వాడి యొక్క వైదికమైన అవసరం ఎంత గొప్పది అన్నదాన్ని బట్టి ప్రభువు వెంటనే చూసేవాడు. అది ఈ దేశం యొక్క గొప్పతనం, అది ఈ దేశ పరిపాలనలో ఉన్న మర్మం. అందుకు ఈ దేశం అంత గొప్పగా కీర్తింపబడి, ఆ ఎత్తుకుపోయినటువంటి దొంగల్ని వధించే అధికారం నాది కాదు, నీది. ఎందుకంటే ప్రభువు నువ్వు, ధర్మరాజు గారు ప్రభువు, నువ్వు ప్రభువు యొక్క తమ్ముడివి, నువ్వు కూడా రాజ్య పరిపాలన యందు అంతర్భాగం. దొంగలని శిక్షించి నా ధేనువుని నాకు నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి అంటే ఆయన ఎంత ధర్మం మాట్లాడుతున్నాడో చూడండి. నేను 10 మందిని పట్టుకుని వెళ్ళి దొంగని కొట్టడమో ఏదో చేసి నేను తెచ్చుకోకూడదు, నువ్వు చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి అంటే గ్రమ్మర తెచ్చియుమ్ము, వెంటనే తీసుకురావాలి. లేకపోతే ఆ ఆవుకి ప్రమాదం జరిగితే నాకు దెబ్బ, ఆవుని రక్షించలేకపోయినందుకు నీకు దెబ్బ. జననుత, జనుల చేత కీర్తింపబడేవాడా. ఎందుకని? ధర్మాన్ని కాపాడడంలో అంత సిద్ధంగా ఉంటారు ఎప్పుడు పాండవులు. దాని వత్సంబు నిన్నట గోలె నుడుగక అరుచుచున్న ఎదియా. ఆవు కనపడనప్పుడు దూడ ఇచ్చేటటువంటి అరుపు హృదయ విదారకంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, వీధుల్లో తిరుగుతుంటాయి, ఆవు అలా పక్కకి వెళ్ళిపోతుంది, దూడ ఉండిపోతుంది. ఆ దూడ పరుగులు తీసి 4 వీధుల కూడళ్లలో నిలబడి అన్ని వైపులా చూసి అరుస్తుంటుంది అమ్మ కోసం. అది అమ్మ కోసం అరిచేటటువంటి అరుపులో అంత ఆర్తి ఉంటుంది. నిన్న రాత్రి నుంచి దూడ అరిచినట్టుగా ఉంది. ఇక్కడ దూడ అరుస్తోంది, ఎక్కడో ఆవు కూడా అరుస్తూ ఉంటుంది. ఆ ఆవుకి దూడ కనపట్టాలా, దూడకి ఆవు కనపట్టాలా. ఇవి రెండు ఒకదాన్నొకటి చూసుకోలేక అరుస్తున్నాయన్న బాధ నన్ను నిలబడనివ్వట్ల. అంటే ఆయన ఎంత మృదు హృదయం ఉన్నవాడో చూడండి. ఆ దూడ అలా అరుస్తోంది, అందుకని నేను రేపొస్తా, ఎల్లుండొస్తా, మధ్యాహ్నం వస్తా, కుదరదు, వెంటనే రావాలి. అంటే ఆ రోజులలో న్యాయం కోసం ప్రభువుతో అలా మాట్లాడగలిగి ఉండేవారు ప్రజలు. కాబట్టి దాని వత్సంబు నిన్నట గోలె నుడుగక అరుచుచున్న ఎదియా, పలుకులకెడలేదు. నువ్వేదో మాట్లాడదాం అనుకుంటున్నావేమో, మాట్లాడడానికి ఏం అవకాశం లేదు, రా ముందు పట్రా. ఆ దొంగతనం చేశాడు, ఆవుని దొంగతనం చేయడం ఏమిటి? వాడిని చంపైనా సరే ముందు పట్రా. ఎందుకని? అంత దూరం ఎలా తరుగుతాడు, ఇక్కడ నిలబడి అస్త్రప్రయోగం చేయగలడు. కాబట్టి దొంగని చంపైనా ఆవును తీసుకురా. ఎక్కడ ఉంటుంది బాణం వెయ్యాలి అంటే, బాణం సంధించడానికి ఏం కావాలి? ధనస్సు కావాలి, బాణములు కావాలి, బాణములు ఉన్న తూణీరములు కావాలి. ఇవి ఎక్కడుంటాయి? ఆయుధములన్నింటినీ ఒక చోట దాచి పెడతారు, దాన్ని ఆయుధాగారము అంటారు. అక్కడ ద్రౌపదీదేవితో కలిసి ధర్మరాజు గారు ఉన్నాడు ఏదో పని మీద. వెళ్ళొచ్చా అర్జునుడు? వెళ్ళకూడదు కదా. నారద మహర్షి వచ్చి చేసినటువంటి వడంబడిక వలన అలా వెళ్ళకూడదు. విడితే 12 నెలలు తీర్థయాత్ర చెయ్యాలి, బ్రహ్మచర్యం పాటించాలి, దానితో పాటుగా ఉత్తమమైనటువంటి కార్యక్రమములను చెయ్యాలి. అంటే ఏదో హోమాదులు చేస్తూ యజ్ఞములు చేస్తూ ఎప్పుడూ మంచి మాటలు వింటూ ఇంకా తాను తీర్థయాత్ర చేస్తూ తిరిగి రావాలి 12 నెలలు. బ్రాహ్మణుడికి ఆవుని తేవడం బానే ఉంది, ఆయన అవసరం తీరడం. కానీ అక్కడున్నది ధనస్సు. ఇప్పుడు ధనస్సు కోసం తాను వెళ్లకుండా ఎవరినో పంపించాడు అనుకోండి, ఎన్ని మాట్లాడాలి? వీరే అక్కడ ధనస్సులు ఉంటాయి, తనవే కాదు బోల్డెన్ ఉంటాయి. తన ధనస్సు ఏదో వాడికి ఎలా తెలుస్తుంది? ఆవుని రక్షించడానికి వాడవలసిన ధనస్సు ఒకటి ఉంటుంది, అన్నిటికీ గాంధీవం పట్టుకెళ్ళిపోరు. అసలు గాంధీవం ఇంకోటి పట్టుకు రాలేడు.
కాబట్టి ఆ ధనస్సు పట్ర, ఆ నారాచ బాణముల పట్ర, ఆ తూణీనముల పట్ర ఇవన్నీ వీడికి చెప్పి వాడు వెళ్ళి ఇంకోటి ఎత్తుకొస్తే ఇది కాదంటే ఇంకోటి వెళ్తే, లేకపోతే ఆయన్ని పక్కకెళ్ళమను ద్రౌపదీదేవిని తీసుకుని అని కబురు చేసి అప్పుడు ఎడితే అవతల బ్రాహ్మణుడు ఏమంటున్నాడు, మాట్లాడడానికి సమయం లేదు రా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆలోచించాడు. బాణాసనమును కొని చనుదెమ్మున తోడ జట్టననిన ద్రౌపదీ సహితుడై ధర్మరాజ ఆయుధాగారంబునందున్న కార్ముకంబు పుచ్చి కొనక తనకు బోలమి ఎరిగియు విప్రురాక్తరవము వినప నోపక అర్జునుండు నిజ శరాసన గ్రహణార్థమాయుధాలయమున కరిగినప్పుడు. అక్కడ ద్రౌపదీదేవితో ధర్మరాజు గారున్నారు. నేను వెళ్ళి అక్కడి నుంచి ధనస్సుని తీసుకుంటే అటువైపు చూసినా చూడకపోయినా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు నేను వెళ్ళకూడదు. వెడితే 12 నెలలు తీర్థయాత్రకు వెళ్ళాలని తెలిసి ఉన్నప్పటికీ తాను అంత కష్టపడవలసి వచ్చినా ఒక బ్రాహ్మణుడు వచ్చిన హోమధేనువు పోయిందయా, నిన్న రాత్రి నుంచి కనపట్టలేదు, దొంగలు ఎత్తుకుపోయారని చెప్తే, అయ్య బాబోయ్ నేను 12 నెలలు తీర్థయాత్ర చెయ్యాలి, అక్కడ ద్రౌపది ధర్మరాజు గారు ఉన్నారు, నేను వెళ్ళనని కూర్చుంటే తన వ్యక్తిగతమైనటువంటి సౌకర్యార్థము ఆర్తితో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు లేదా దేశంలో ఉన్నటువంటి ఒక జనుడు వచ్చి తనకి నివేదన చేసినా రక్షించనప్పుడు తాను ప్రభువుగా ఉండి ఉపయోగం ఏమిటి? తాను కష్టపడినా సరే ఆయనకి మాత్రం రక్షణ కలగాలి, అందుకు వెళ్ళిపోయాడు. ఇది అర్జునుడి యొక్క శీల వైభవం. సంఘటన చాలా చిన్నదిగా కనపడుతుంది. అంటే వ్యక్తిగతంగా తాను ఎంత ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ ధర్మము నిలబడాలి. ధర్మము నిలబెట్టలేనప్పుడు తాను ఎందుకు ఇంకా ప్రభువుగా, అందుకని ధర్మాన్ని నిలబెట్టడానికి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ధనస్సును తీసుకున్నాడు, బాణాలు తీసుకున్నాడు. ఇక అర్జునుడు ధనస్సు బాణాలు తీసుకున్న తర్వాత దొంగని కొట్టాడు. బ్రాహ్మణుడి యొక్క ఆవుని తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చేసాడు. దొంగల్ని చంపాడు. బాణప్రయోగం చేసిన తర్వాత చనిపోకుండా ఎలా ఉంటాడు? కాబట్టి దొంగలు చనిపోయారు. తిరిగి వచ్చేసాడు. వచ్చేసిన వాడు వెంటనే గబగబా పెట్టి సర్దుకుంటున్నాడు. ఎందుకని? 12 నెలలు తీర్థయాత్రకి వెళ్ళిపోవడానికి. తీర్థయాత్రకి వెళ్ళిపోవడం అంటే దానికి ఒక నియమం ఉంటుంది. తనంత తాను వెళ్ళిపోవడం కాదు. ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని తీర్థయాత్రకి పెడతారు. ఎవరు? ధర్మరాజు గారు ఉన్నాడు, పెద్ద ఆయన, పైగా రాజ్యమునకు ప్రభువు, అగ్రజుడు. ఆయన యొక్క అనుమతి తీసుకోవాలి కదా. అందుకని వెళ్ళి ధర్మరాజు గారి పాదములకు నమస్కారం చేశాడు. అన్నయ్య తీర్థయాత్రకి ఎడుతున్నాను అన్నాడు. ఈవిరా ఎందుకు ఇప్పుడు అంత అకస్మాత్తుగా తీర్థయాత్రకి ఎందుకు ఎడుతున్నావు అని అడిగాడు. అంటే ధర్మరాజు గారు అసలు పట్టించుకోలేదు. తాను ద్రౌపదీదేవి ఉండగా అర్జునుడు వచ్చి ధనస్సు తీసుకెడుతున్నాడు అన్న విషయం పట్టించుకోలేదు. ఎందుకంటే అది ఒక దోషంగా ఆయన భావించాల. ఎందుకని అంటే ఒక చిన్న దోషం పెద్ద ధర్మం కోసం చేస్తున్నాడు. ఒక గో సంరక్షణ కోసం, ఒక బ్రాహ్మణుడి హోమధేనువు కోసం పెడుతున్నాడు. కాబట్టి అసలు ధర్మరాజు దాన్ని దోషంగా చూడలేదు. ఇప్పుడు అర్జునుడు అన్నాడు, కాదన్నయ్య మనం ఒక నియమం పెట్టుకున్నాం కదా, ఆ నియమమునకు భంగం ఏర్పడినప్పుడు నేను చెయ్యవలసిన కార్యం నేను చెయ్యాలి కదా, అందుకని నేను బయలుదేరుతున్నాను తీర్థయాత్రకి అన్నాడు. అంటే ధర్మరాజు గారు వెంటనే ఒక ధర్మం చెప్పాడు. వాళ్ళు ఏదైనా మాట్లాడితేనండి అర్థం లేని ప్రసంగాలు ఉండవు. వాళ్ళు ఏది మాట్లాడినా మాటలో ధర్మ ప్రతిపాదన ఉంటుంది. అందులో మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి. అంత అద్భుతంగా ఉంటాయి ఆ సంవాదాలు. అసలు ఆ మాట్లాడుకోవడంలో అంత గొప్పతనం ఉంటుంది. ఏదో పద్యం గబగబా చదవలేము. ఒక్కొక్క పద్యం చదివితే ఓ 15 నిమిషాలాగా ఆలోచించాలి, అంత గొప్పగా మాట్లాడతారు. ధర్మరాజు గారు అన్నాడు, క్రూరకర్మలయ్యు గో బ్రాహ్మణులకు బాధలు ఉడుచు జనుల పాపచేయము ఎట్టి ఎడల బొంద ఇంద్రనందన నీకు సమయభంగ భీతి జనగనేలా. ఆయన ఎంత పెద్ద మాట వాడాడో చూడండి. క్రూరకర్ములయ్యు, క్రూరమైనటువంటి పనులు చేసేవాళ్ళైనప్పటికీ కూడా గోవుని కానీ బ్రాహ్మణుణ్ణి కానీ రక్షించడం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఏదైనా పాపాన్ని చేసినా వాళ్ళకే ఆ పాపం అంటరు సరిగదా పుణ్యం వండుతోంది. కాబట్టి నువ్వు ఒక బ్రాహ్మణుణ్ణి గోవుని సంరక్షించడం కోసం కదా వెళ్ళావు, పాపం ఎందుకు అవుతుంది రావడం? కాబట్టి నీకు సమయభంగం అన్న మాట వర్తించదు. రాజు నిర్ణయం ఏమిటి అంటే
దొంగ అనేటటువంటి వాడు తప్పించుకొని పారిపోతూ ఇక పట్టుకోవడం కష్టమన్నప్పుడు బాణం వేసి చంపైనా సరే రాజ్యమును రక్షించకపోతే వాడు ఒక తల్లి కడుపులో పెరుగుతున్న పసిబిడ్డండి చంపిన పాపాన్ని మూటగట్టుకుంటాడు ప్రభు. కాబట్టి దొంగని శిక్షించవలసిందే. దొంగని శిక్షిస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యాన్ని పొందుతాడు. అందుకే ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? దొంగతనం చేయడం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో, మనిషి ఎంత పతనం అయిపోతాడో, అసలు ఆ ఆలోచన ఎందుకు రాకూడదో. పరద్రవ్యాన్ని లోష్టవత్, లేకపోతే అక్కడితో పోయిందంతే తప్ప దొంగతనం చేసి బతకడం అన్న మాట లేదు. అలా చెప్పబట్టే, అటువంటి సంస్కృతి ఏర్పడబట్టే ప్రపంచ దేశాలన్నిటిలో తాళం కప్ప తెలియని ఏకైక దేశం భారతదేశం ఒక్కటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.